ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి 2 విషప పత్రికలు ఏదైతే ఉన్నాయో ఆ విష పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఈరోజు చూస్తే బూతు జ్యోతిలో రాజ్ కసిరెడ్డి అరెస్టు, కలుగు నుంచి బయటకు వచ్చిన లెక్కర డాను, గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అటు నుంచి అటే చెన్నైకి వెళ్లాలని పథకం, ఆపై విదేశాలకు చెక్కేసే యోచన, విమానాశ్రయం వద్ద సిట్ నిఘా, ఎంతకీ బయటకు రాని రాజ్ కసిరెడ్డి లోపలికి వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణకు వస్తా వదిలేయాలని వినతి, నమ్మలేమంటూ అరెస్ట్ చేసిన సిట్టు, విజయవాడకు తరలింపు, నేడు కోర్టు ముందు హాజరు. ఇది బూత్ జ్యోతిలో వచ్చినటువంటిది. ఏదైతే రోతనాడు ఈనాడు పత్రికలో రాజ్ కేసిరెడ్డి అరెస్టు, గోవా నుంచి వస్తుండగా పట్టుకున్న సిట్టు శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి, గోవాలో ఉన్నట్లు గుర్తించి మాటు వేసిన సిట్టు బృందాలు వారి దృష్టి మరల్చేందుకే విచారణకు హాజరవుతా అంటూ ఆడియో విడుదల, హైదరాబాద్ నుంచి చెన్నైకి, అక్కడి నుంచి విదేశాలకి పారిపోయే కుట్ర, పక్కా ప్రణాళికతో పట్టివేతంట. అసలు వార్తలు మీరు రాసేటప్పుడు కనీసం సిగ్గన్న అనిపించదా? అరే చూసి నవ్వుకుంటారే మనం వార్త రాసేటప్పుడు, కనీసం మినిమం నాలెడ్జ్ ఉన్నాళ్ళకు కూడా మరి ఇది రాస్తాం తప్పుడు వార్తను అర్థమైద్ది అనేటటువంటి కనీసం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా రాస్తారు? నిజంగా విదేశాలకు పారిపోవాలని రాజ్ కసిరెడ్డి అనుకుంటే గోవా నుంచి విదేశాలకు వెళ్ళిపోవటం ఈజీయా? గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి విదేశాలకు వెళ్ళటం ఈజీయా? ఏ విదేశాలకు కూడా రాయాల్సింది కదా. నమ్మటానికని ఉండాలి కదా. గోవా నుంచి ముంబై వెళ్ళొచ్చు, ముంబై నుంచి అసలు గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, గోవా నుంచి డైరెక్ట్గా పోవచ్చు ఏదో విదేశాలకి. ఎన్ని కంట్రీలు లేవు ఈరోజు? పాస్పోర్ట్తో వెళ్ళిపోయేటటువంటి కంట్రీలు చాలా ఉన్నాయి ఈరోజు, వీసా అవసరం లేనటువంటి కంట్రీలు చాలా ఉన్నాయి. ఏదో కంట్రీకి వెళ్ళిపోవాలంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు అవుతాడు రాజ్ కసిరెడ్డి? పారిపోవాలని అనుకుంటే ఆల్రెడీ ఆయన మీద ఏదైతే మీరు విచారణకు పిలిచి మార్చి ఎండింగ్లోనే ఇప్పుడు విచారణకు పిలిచారని మీరే రాశారు కదా. మరి దాదాపుగా 20 రోజుల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేవాడు కదా, ఎప్పుడో విదేశాల్లో ఉండేవాడు కదా. మొన్నటిదాకా మీ గాలి మీడియా, ఎల్లో మీడియాలో ఇదే వార్తలు కదా, ఆయన నేపాల్లో ఉన్నాడని, దుబాయ్లో ఉన్నాడని, అసలు దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నారని, నిన్న కూడా దుబాయ్ నుంచి వస్తుంటే పట్టుకున్నారని, మళ్ళీ ఇప్పుడు మీరు గోవా అని పేరు మార్చుకొని వచ్చాయంట. అంటే మీలాగా పేర్లు మార్చుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? అవసరం ఉండేవాడు అయితే ఆడియో ఎందుకు రిలీజ్ చేస్తాడు? ఆయన ఆడియో రిలీజ్ చేశాడు, నేను వస్తున్నా విచారణకు అని చెప్పి సోమవారం మధ్యాహ్నం ఆడియో రిలీజ్ చేశాడు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్కి వచ్చాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చినప్పుడు మీరు పట్టుకున్నారు. ఆయన వస్తానని చెప్పాడు. మంగళవారం విచారణకు వస్తానంటే సోమవారం పూట అరెస్ట్ చేసి కలుగులో దాక్కున్నాను బయటకు తీసుకొని వచ్చాం. మీ జీవితాన్ని నిజంగా పారిపోయే వాళ్ళని పట్టుకోవడం ఏంటి మీకు చేత కాదు. ఆయన వస్తానని పట్టుకొని మేము వచ్చామని చెప్పి మాట్లాడితే ఇదే మీకు హైకోర్టు కూడా రోజు మిమ్మల్ని తిడుతుంది ఈ పోలీసులను. అందుకనే మీకు అసలు మైండ్ నుండి బిహేవ్ చేస్తున్నారని చెప్పి పోలీసుల్ని తీవ్రంగా ఎందుకు హైకోర్టు మందలిస్తుందంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తేనే. సిట్ అధికారులు కనీసం సెన్స్ ఉండి బిహేవ్ చేయాలి కదా. మరి ఆ వార్తలు రాయటం ఉండ, ఆ పత్రికలు రాసే వార్తలు అంటే గోవా నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి చెన్నై చెప్పండి, లేదంటే చెన్నై నుంచి మళ్ళీ ముంబై నుంచి మళ్ళీ ఢిల్లీ, ఇట్లా తిరుగుదాం. ఎవడన్నా తిరిగేవాడు ఎయిర్పోర్ట్లో తిరుగుతాడా? పారిపోయేవాడు ఎయిర్పోర్ట్లో తిరుగుతాడా? మినిమం ఏమన్నా కాస్త బేసిక్ సెన్స్ ఉండి వార్తలు రాస్తున్నారా మీరు? మీ వార్తలు పనికిమాలిన వార్తలు. సెన్స్ ఉండేవాడు ఎయిర్పోర్ట్ల చుట్టూ తిరిగితే దొరికిపోతారని తెలియదు ఎవరికైనా. ఆయన వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడో వెళ్ళిపోతాడు కదా. ఈ మాత్రం మినిమం లేకుండా హడావిడిగా వచ్చి నిన్ను అరెస్ట్ చేసి న్యాయస్థానం పరిధిలో ఉంది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఆయన వేస్తున్నాడు దీని మీద. నాపై ఏదైతే నోటీసులు ఇచ్చారో ఇది నోటీసులు అనేది అక్రమము అని చెప్పి ఆయన క్లియర్గా ఇచ్చాడు. ఆయనకు విచారణకు వస్తానన్న ముందు రోజు అరెస్ట్ చేయడం అనేది మరి మీకన్నా అనిపించట్లేదు అంటే కక్ష సాధింపు ఏదో ఒక విధంగా. ఇప్పుడు నిజంగా విచారణ చేసేవాళ్ళు, విచారణ చేసి నిజంగా ఏమన్నా జరిగిందా లేదా తేల్చేవాళ్ళు అయితే ఇటువంటివి చేయరు కదా. ఆయన వస్తా అన్నప్పుడు ఎస్ దానికి సంబంధించి చూస్తారు. నిజంగా మీరంట నిఘా పెట్టారంట, నిఘా పెట్టింది ఆయనకు తెలిసిందంట. మరి అంతకుముందు కూడా ఆడియో రిలీజ్ చేశాడు కదా, సాయిరెడ్డిని బట్టే బాధ అంట ఒక ఆడియో, అంతకుముందు కూడా రిలీజ్ చేశాడు కదా. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే క్లియర్గా ఆయన బెదిరించి లొంగ తీసుకోవాలనేటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఆల్రెడీ అంతకుముందు ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని, వాళ్ళ కుటుంబాన్ని కూడా అలానే వేధించారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కుటుంబాన్ని కూడా అదే విధంగా వేధించారు, వాళ్ళ తండ్రిని అందరినీ. సో ఇప్పుడు ఆయన కూడా వేధించేసి బెదిరించి ఏదో ఒక పేర్లు మీకు కావాల్సినటువంటి పేర్లు చెప్పి కూడా, ఎందుకంటే మీరు ఎఫ్ఐఆర్లో రాశారు గుర్తు తెలియని వ్యక్తులు అని. అసలు దీనికి సంబంధించి ఇది ఎక్కడ స్కామ్ జరగల. ఓ పనికిమాలిన వాళ్ళు ఎవరో రిజిస్టర్ పోస్ట్ చేశాడంట, అంటే మీరే వేపిస్తారు అట్లాంటిని. వై వెంకటేశ్వర శ్రీనివాస అనే అతను రిజిస్టర్ పోస్ట్ అయితే 9 రోజుల్లో ఏదైతే విచారణ చేసేసి అంటే బెవరేజ్ కార్పొరేషన్ ముఖేష్ కుమార్ మీనా చెప్పంగానే ముఖేష్ కుమార్ మీనా అమ్మో ఇక్కడ 4,000 కోట్లు జరిగిపోయిందని చెప్పి సిఐడి కంప్లైంట్ కానీ సిఐడి ఎఫ్ఐఆర్ కట్టిందంట. సో ఇప్పుడు సిఐడి ఎఫ్ఐఆర్ కట్టింది, సిట్టు దర్యాప్తు చేస్తా ఉంది. సో ఎంత దారుణమైనటువంటి ఇది.
సో మీరు ఆ కేసులో అందరూ బెదిరించారు కదా, చిన్న ఉద్యోగులుగా ఉన్నటువంటి కింద చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగులు అయినటువంటి సత్యప్రసాద్ అనుషులను కూడా బెదిరించి ఈ విధంగానే వాంగ్మూలం తీసుకున్నారు కదా. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త నుంచి గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి నాయకుల దాకా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి దాకా అందరినీ కక్షపూరితంగా అరెస్టులు చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఈ లిక్కర్ కేసు నమోదు చేశారనేది క్లియర్గా అర్థమవుతుంది. మీ పనికిమాలిన పత్రికలు ఇప్పటికైనా మన పనికొచ్చేటటువంటి వార్తలు రాయండి. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించో, లేదంటే ఈరోజు రాష్ట్రంలో పెన్షన్లో 3 లక్షల పెన్షన్లు తొలగించారు ఆ వార్తలో, ఆ పెన్షన్లో కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వలేదనో, సూపర్ 6 పథకాలు ఎందుకు ఇవ్వట్లేదనో, ఈ రాష్ట్రంలో 1,50,000 కోట్లు అప్పు చేసి ఎవరు మొహాన పెట్టారో వీటన్నిటి గురించి వార్తలు రాయండి. ఆయన పారిపోతుంటే మేము పట్టుకున్నాము, పారిపోయాడైతే ఇన్ని ఎయిర్పోర్ట్లు తిరుగుతాడు, మినిమం సెన్స్ ఉండి రాయండి ఆ వార్తలను. ఆ 2 విషపు పత్రికల్లో ఒక పెద్ద వార్తని, రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి ఒక పెద్ద వార్తని కనపడకుండా లోపల పేజీల్లో వాళ్ళకు అనుకూలంగా ఎలా హెడ్డింగ్ పెట్టి రాస్తారంటానికి ఇప్పుడు నేను చదివేటటువంటి వార్త ఇది అసలు చాలా పెద్ద వార్త. చట్టం అంటే లెక్క లేదా? పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం, శక్తిమంతులు అని భావిస్తున్నారు. మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతుంది. పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరున్నది చట్టాన్ని కాపాడటానికి. వారికి చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యమనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి, చట్టం గురించి వారితోనే మాట్లాడతాం. పోలీసుల వైఖరి అత్యంత బాధాకరం. ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాలి. వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులకు ఏది ముఖ్యం కాదు అని చెప్పి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సిట్ అధికారుల మీద గౌరవ హైకోర్టు వారు మందలించినటువంటి తీరు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అసలు మీ యాటిట్యూడ్ ఏంది, మీరేంటి అని చెప్పి ఏదైతే ఒక కేసుకు సంబంధించి ఏంటి ఆ కేసు అంటే, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి గారని ఏదైతే రిటైర్ అయినటువంటి ఒక పోలీస్ అధికారి, విశ్రాంత పోలీస్ అధికారి, వాళ్ళ కొడుకు మీద ఒక కేసు నమోదైందనేటటువంటి విషయంలో వాళ్ళ తండ్రి అంటే బాలకృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చి బాలసుబ్రహ్మణ్యం రెడ్డి గారి దగ్గరకు వచ్చి మీ కొడుకు ఎక్కడున్నాడు ఏంటని అడిగితే, నా కొడుకు నాతో ఉండలేదా, మేము ఉండేది ఇక్కడే, కావాలంటే మీరు పక్కన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి, నేను ఇలా ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని ఆయన చెప్తే 60 ఇయర్స్ ఏజ్ దాటినటువంటి వ్యక్తి ఏదైతే రాత్రి 11:50 టైంలో వాళ్ళు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు అర్ధరాత్రి. తిరుపతిలో ఉంటాడు ఆయన. సో అక్కడికి వెళ్తే ఆయన పోలీసులు క్లియర్గా చెప్పాడు రాత్రి 11:50 రావటమే తప్పు. ఫస్ట్ వచ్చిన తర్వాత ఆయన క్లియర్గా నాకు సంబంధం లేదా, మా అబ్బాయి ఎక్కడున్నాడు నాకే తెలియదు, మీరే ఎంక్వైరీ చేసుకోండి, ఆయన మా అబ్బాయి మీద కేసు ఉంటే నన్ను ఎట్లా తీసుకొని వెళ్తారు అంటే ఆయన రాత్రి అర్ధరాత్రి ఆయన తీసుకొని విజయవాడ తీసుకొని వస్తా దారిలో ఎవరైతే ఆ సిట్టికి సంబంధించినటువంటి డిఎస్పీ ఏది అనరానటువంటి మాటలు బండబూతులు తిట్టాడు. ఇతను రిటైర్డ్ పోలీస్ అధికారి. సో ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు అనేటటువంటి దాని మీద మేకా వెంకటరామరెడ్డి అని వాళ్ళ బంధువులు కేసు వేశారు, ఇట్లా తీసుకొని వెళ్ళారని చెప్పి. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు నిన్న చెడుగుడు ఆడింది పోలీసుల్ని. అంటే ఎన్నిసార్లు ఆడింది? ఇప్పుడు చాలాసార్లు ఆడుతూనే ఉంది. అయినా లెక్కలేదు కదా వీళ్ళకి, హైకోర్టు అన్నా లెక్కలేదు, వీళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగమే ముఖ్యం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎలా వ్యవహరిస్తారో అంతకుముందు కూడా మనం చూసాం. డైరెక్ట్గా అసలు మెజిస్ట్రేట్లు కూడా వ్యాఖ్యానించింది అంతకుముందు 18/12/2024 మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తున్నారని, 6/1/2025 కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారని చెప్పి పోలీసులను ఉద్దేశిస్తూ హైకోర్టు 18/2/2025లో కూడా లోపలేయటం మినహా మీరు ఏం చేస్తున్నారని చెప్పి హైకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం, కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం తప్ప అసలు మీకు ఇంకేం పని లేదా అని, పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని మన 25/2/2025 హైకోర్టు ఆదేశాలంటే పోలీసులకు లెక్క లేకుండా పోయింది, ఇది కోర్టు ధిక్కారమైన మన 10/4/2025 హద్దు మేరొద్దంటూ పోలీసులు ఉద్దేశించి మన 25/3/2025 11/3/2025లో పౌరుల స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమని చెప్పి ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి ఈ 10 నెలల కాలంలో. ఇది చాలా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి వార్త. కానీ ఈ వార్తని ఆ రోతనాడులో అయితే లోపల చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోం, 60 ఏళ్ల పైబడిన వారిని ఇంటి వద్దే విచారించాలని తెలియదా, ఏ నిబంధన ప్రకారం నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచారో వివరణ ఇవ్వండి. సిట్టు అదనపు ఎస్పీకి హైకోర్టు ఆదేశం, వివరణ ఇచ్చేయండి అని చెప్పి రిక్వెస్ట్గా అడిగిందని రాశారు. అదే ఆ బూత్ జ్యోతిలో దీనికి సంబంధించినటువంటి వార్త చూస్తే చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి, సిట్ అదనపు ఎస్పీకి హైకోర్టు ఆదేశం, ఉల్లంఘనపై వివరణ ఇవ్వండి, చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలని అలానే చేయండి అని చెప్పి రిక్వెస్ట్గా బతిమలాడతా కోర్టు చెప్పినట్టు వ్యాఖ్య. ఎలా ఉంటుంది చూడండి వార్త. ఇంత పెద్ద వార్త ఏదైతే సీనియర్ సిటిజన్గా ఉన్న వాళ్ళని ఇంటి దగ్గర విచారించాలన్నటువంటి మినిమం కామన్ సెన్స్ లేదా? మీరు ఇష్టవంతుడిగా వ్యవహరిస్తున్నారు.
మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి హైకోర్టు తీవ్ర స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను తీవ్ర స్థాయిలో మందలించి మీ వెనకాల ఎవరున్నారో కూడా తెలుసు, మీరు ఏ విధంగా ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు, మీకు చట్టం అంటే లెక్కలేదా, ఎందుకు ఇలా బరిదెగిస్తున్నారు రోజు రోజుకి, పోలీస్ వ్యవస్థ అంటే చట్టాన్ని కాపాడాలి, మీరే చట్టాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా అని చెప్పి ఇలాంటి ఇంత ఘాటుగా వ్యాఖ్యానిస్తే ఆడ వార్తలు చూశారు కదా ఎట్లా ఉంటుందో. సో ఇలానే ఉంటాయి బూతు జ్యోతి రోతనాడులో. అదే ఏ చిన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకంగానో ఏదైనా ఉంటే దాన్ని పెద్ద భూతద్దంలో చెప్పి 4-5 పేజీలు రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూశారు కదా ఏ విధంగా వార్తలు ఉంటాయో. అందుకని వీళ్ళందరూ ఈ రెండు పత్రికలు రాష్ట్రానికి పట్టినటువంటి పేడ శని రెండు విరగడవ్వాలి అనేది అందుకనే అంటుంది. జూలైలో కొత్త పింఛన్లు క్వశ్చన్ మార్క్ పెడుతూ ఈనాడు ఒక వార్త రాసింది ఫస్ట్ పేజీలో. అంటే పాపం జనాలందరూ ఆశగా జూలై నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి ఆశగా ఎదురు చూడాలని చెప్పి ఒక వార్త రాశారు. నిజంగా ఆశగా ఎదురు చూస్తే ఏమైనా ఇస్తారా అని అంటే అది ఉండదు. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ లోపలికి వెళ్ళినాక 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా, అదనపు భారం నెలకు 250 కోట్లు. జూలైలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల మంది దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమిక అంచనా. ప్రస్తుతం 63.32 లక్షల మంది పెన్షన్ల కోసం 2,722 కోట్లు వెచ్చిస్తున్నారు. కొత్త పెన్షన్లకు నెలకు 250 కోట్లు అదనంగా పడనుంది. వైకాపా ప్రభుత్వంలో ఎన్నికల నాటికి 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో చాలా మందిని అర్హులుగా తేల్చినా నాడు పెన్షన్లు ఇవ్వలేదు. వైకాపా నేతల సిఫార్సుతో కొంతమంది అనర్హులను అర్హత కేటగిరీలోకి చేర్చారు. అసలు ఎంత దారుణమైనటువంటి వార్త. అసలు మీ నాన్న చనిపోయినా కూడా కిరణ్ నీకు బుద్ధి జ్ఞానం రాదేమో. ఇంకా రోజు ఇట్లాంటి వార్తలు. వైకాపా ప్రభుత్వంలో 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు పెన్షన్లు ఎన్ని, మీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెన్షన్లు ఎన్ని? 45 లక్షల మందికి మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సరాసరి చూస్తే సంవత్సరానికి 45 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ల అర్హత వయసును 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించి 66.5 లక్షల మందికి పెన్షన్లు అందించారు. ఈరోజు మీరు ఇస్తున్న పెన్షన్లు ఎంత? 63,32,000. అంటే ఈ 10 నెలల కాలంలో 3 లక్షల పెన్షన్లు మీరు తొలగించారు. 3 లక్షల పెన్షన్లు తొలగించారు. అంటే నెలకి 30,000 పెన్షన్ల చొప్పున తొలగిస్తూ వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్లు 66.5 లక్షలు, మీరు ఇప్పుడు 63,32,000. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ అందించారు. మళ్ళీ ఎవరు కొత్తగా పెన్షన్ అర్హత ఉంటే ఇమీడియట్గా సపోజ్ ఈ నెలకి 60 సంవత్సరాలు నిండిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ మంత్కి వచ్చేసేది పెన్షన్. కానీ ఇప్పుడు మీరు వచ్చిన ఈ 10 నెలల కాలంలో ఎంతమంది 59 సంవత్సరాలు ఈ పాటికి 60 సంవత్సరాలు అయి ఉంటారు? అంతకుముందు 59 సంవత్సరాలు 8 నెలల్లో మీరు అధికారంలో రాగా 2 నెలల్లోనే 60 సంవత్సరాలు నిండిపోయి ఉంటాయి కదా. సో అట్లానే ఏదైతే ఇప్పుడు 59 సంవత్సరాలు 5 నెలలు ఉన్నాళ్ళు మీరు అధికారంలో వచ్చిన 5 నెలలకు 60 సంవత్సరాలు దాటిపోయి ఉంటారు కదా. ఇప్పుడు అలా ఎంతమంది ఎన్ని లక్షల మంది ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టారని అంటున్నారు కదా. పెండింగ్ పెట్టల. జనవరి వరకు కొత్తగా పెన్షన్లు ఎవరు అప్లై చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. 2024 జనవరి వరకు ప్రతి 2-3 నెలలకోసారి అప్లికేషన్లు తీసుకొని అమ్మని ఏదైతే ఇస్తారో దానిలో భాగంగా జనవరి నుంచి మార్చి వరకు 2,30,000 మంది అదనంగా పెన్షన్ల కోసం ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ పెన్షన్లకి ఇవ్వటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి టైంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మీరే కోర్టులకు వెళ్ళింది. ఏ పథకాలు ఇవ్వద్దు, వాలంటీర్లను ఉండొద్దు, అసలు మొత్తం తీసేయండి, కొత్తగా ఏం ఇవ్వడానికి లేదని చెప్పి కోర్టులకు వెళ్ళి మీరు ఆపారు. సో 2,30,000 పెండింగ్లో ఉన్నాయి మార్చికి. అంటే జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన అప్లికేషన్లు. మార్చిలో ఎన్నికల కోడ్. సో ఎన్నికలు అయిపోయినాక ఇవ్వాలి. మరి జూన్లో ఏ గుడ్డిగాడికి పళ్ళు తోమింది మీ ప్రభుత్వం? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో ఈ 10 నెలల కాలంలో ఏ గుడ్డిగాడికి పళ్ళు తోముతూ అదే మీ ప్రభుత్వం అంటే ఈనాడు మీ పత్రిక ప్రభుత్వమే కదా, మరి రాయాలి కదా అక్కడ. మరి 10 నెలల్లో ఎందుకు ఇవ్వాలి ఆ పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లకి? 2 మీరు ఇస్తా అన్నటువంటి ఎన్నికల హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా మేము పెన్షన్లు ఇస్తా ఉన్నారు. అప్పటికే 20 లక్షల మందికి పైగా ఉన్నారు. మేము అధికారంలో ఉండే సమయానికి వాళ్ళు 20 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 49 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయినా ఇంకా పెరిగి ఉంటారు. సో వాళ్ళందరికీ ఇంకా పెరిగితే దాదాపు 30 లక్షల మంది అదనంగా అయి ఉంటారు. అంటే మీరు 1 కోటి మందికి పైగా పెన్షన్లు ఇవ్వాలి లెక్క ప్రకారం. కానీ మీరు ఈరోజు 60 తగ్గిస్తా 3 లక్షలు తగ్గించారు, ఇంకా కోత విధిస్తూ వెళ్తున్నారు. కొత్త పెన్షన్ ఒక్కటి వల్ల అధికారంలోకి వచ్చినాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటం. మీ బతుకులంతా అంతేనా? మనిషి బతుకులేనా అసలు? మీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవపోతే మీకు పొద్దున్నే టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఏం వంట పట్టదా? ఏం బతుకులయ్యా? ఏం పత్రికలో?
ఈ రాష్ట్రానికి పట్టిన శని దరిద్రపు కొట్టాలి కాకపోతే ఇంత దరిద్రంగా రాస్తారా వార్తలు? కొత్త పెన్షన్లు ఇప్పించండి, ఎవడొద్దన్నాడు? సరే పెండింగ్లో ఉన్న 2.5 లక్షలు ఎప్పుడు ఇస్తారు? 2,30,000 ఈ 10 నెలల్లో ఎందుకు ఇవ్వాలా? వార్తల్లాగా రాయండి, ప్రతి బురద జల్లుతా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఎక్కడైనా ఆపేయండి, సిగ్గులేని బతుకులు. ఆంధ్రజ్యోతిలో పెద్ద చిల్లుబడిన వార్త, అంటే చిల్లు అంటే తెలుసు కదా, బొక్క. జగన్ చిల్లుబడిన కొండ ఇచ్చారు. ఎవరు ఈ మాట అందనుకున్నారు? నిమ్మల రామానాయుడు, తెలుసు కదా, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, పూతరేకులు ఇస్తా, వాలంటీర్లకు 10,000, పూతరేకులు మంత్రి, నీకు 15,000 మంత్రి ఉన్నాడు కదా. మామూలు డ్రామా ఆర్టిస్టు రామానాయుడు అని ఆయన మంచి ఫోటో కూడా అట్టానే వేశారులే. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఫోటో వేశారు. వేసి దాంట్లో రాసినటువంటిది చూడండి. ఖాళీ కొండ ఇచ్చి ఉంటే దానిని తమ నాయకుడు చంద్రబాబు తన ఆలోచనతో సంపద సృష్టించి నింపుతారని, కానీ జగన్ తమకు చిల్లుబడిన కొండ ఇచ్చారని, దీంతో అందులో ఎంత నీరు పోసినా పోతుందని, అది కూడా నీటిపారుదల మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు అంతా పోయే పరిస్థితి ఉందన్నారు. అయినా చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అమ్మో, చాలా పెద్ద వార్త. ఖాళీ కొండ ఇచ్చి ఉంటే దాన్ని తమ నాయకుడు నింపేవాడంట. మరి చంద్రబాబు నాయుడు మాకేమన్నా ఖాళీ కొండ ఇచ్చాడా మేము కూడా నింపటానికి? మొత్తం బొక్కలు పడిన కొండలు ఇచ్చాడు కదా, ఎన్ని అతుకులు వేసినా అది అతకలేదు కదా, అయినా కూడా ఎట్టగొట్టి అతికిచ్చాం కదా. అయినా 2 ఏళ్ళు మళ్ళీ కోవిడ్ వచ్చినా కూడా అతికిచ్చి మీరు దిగిపోయే సమయానికి మాకు 100 కోట్ల రూపాయల ఖజానాలో డబ్బులు పెట్టి లక్షల కోట్ల అప్పులు పెట్టి వెళ్ళారు. తెల్లారితే శాలరీలు ఇవ్వాలని చెప్పి ఆ బోకునాడు ఈనాడు పత్రికలోనే రాశారు, 100 కోట్ల డబ్బులు ఉంటే ఎట్ట శాలరీలు ఇస్తాడో చూస్తామని. అప్పుడు ఆర్థిక మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు, మేము అప్పులన్నీ చేసేసాం, ఇంకా అప్పులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టవు, ఎట్ట జగన్ పరిపాలిస్తాడో చూస్తాం అన్నారు. 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు బొక్కలు పెట్టినటువంటి కొండక బొక్కలన్నీ అంటించి అయినా అప్పులు చాలా తగ్గించి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సచివాలయాలు ఏదైతే 15,004 గ్రామ వార్డు సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడులో భాగంగా దాదాపుగా 30,000 స్కూళ్ళు బాగు చేసేటటువంటి కార్యక్రమం, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఏదైతే దాదాపుగా 1,35,000 సచివాలయ ఉద్యోగాలతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 6 లక్షల ప్రభుత్వాల ఉద్యోగాలని ఇన్ని చేసి ఇంటింటికి సంక్షేమ పథకాలు 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా, 1,50,000 కోట్లు నాన్ డీబీటీ ద్వారా, 1,70,000 కోట్లు దాదాపుగా 4,50,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇచ్చి మళ్ళీ ఒక 7,000 కోట్ల రూపాయలు మీకు డబ్బులు ఇచ్చి వెళ్తే ఈరోజు 10 నెలల కాలంలో 1,50,000 కోట్లు అప్పులు చేసి ఇంకా అప్పులు చేస్తూ ఒక్కరికంటే ఒక పథకం ఇవ్వకుండా చిల్లు బొక్క తొక్క అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావా? నువ్వే కదా నీకు ఇంకా పిల్లలు కానండి కనపడినాడు కల్లా సైకిల్ వేసుకొని పోయి అమ్మా ఒక పిల్ల వచ్చింది నీకు 15 అని చెప్పి అందరినీ మభ్య పెట్టావు కదా. డ్రామా ఆర్టిస్ట్ రామానాయుడు గారు ఏ పథకాలే అన్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం 10 నెలలు అయింది వచ్చి. అదేదో చేయలేనాడు, మంగళవారం సామెతలు ఉంటాయి, ఆడలేనమ్మ మధ్యలో ఓడిలాగా, శాత కాకపోతే దిగిపోండి, మళ్ళీ వచ్చి మేము ఏ విధంగా పథకాలు ఇస్తామో చూడండి, ఏ విధంగా అభివృద్ధి చేస్తామో చూడండి, 5 ఏళ్ళ మా పరిపాలన చూసే మళ్ళీ ఓటు అడుగుతాం. మీరు అడగండి, మీ తొక్కలోనో లేదంటే కొండలు పడినో చిల్లు పడినో బొక్కలు పడినా అని రాస్తున్నారు కదా వార్తలు బాగా ప్రాసలాగా. ఇంకా డ్రామాలు ఆపి ఆ బుడమేరుకి వరద వస్తే దాని పనులు ఇప్పుడు వరకు చేయలే, వరద కూడా పోయింది, మళ్ళీ వరద కూడా వస్తుంది, ముందు ఆ పని ఏదో చూడు. ఊరకు సొల్లు కబుర్లు, రోజు పబ్లిసిటీ కబుర్లు, అదే చంద్రబాబు నాయుడు మించిన పబ్లిసిటీ నీకు ఉంటుంది. నువ్వు ఎట్ట చేస్తావో తెలుసు కదా. స్వచ్ఛాంధ్ర 15 తట్టలు నెత్తిన పట్టుకొని మోస్తూ ఫోటో, అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ ఇంకో ఫోటో, సైకిల్ మీద వెళ్తూ ఇంకో ఫోటో. ఈ ఫోటోలకు పోజులు ఆపి కొంచెం నోరు జాగ్రత్తగా నోటిపారుదల కాదు కదా, కొండలో చిల్లు బొక్క ఈ మాటలు మాట్లాడకుండా పద్ధతిగా వ్యవహరించి ముందు పథకాలు ఇవ్వటం నేర్చుకో. ఆ బూతు జ్యోతిలో ఇంకొక వార్త, మన పంచుమర్తి అనురాధ గారు ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్గా ఉన్నటువంటి ఆమె జగన్ ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు, ఈ విషయంలో పేటెంట్ టీడీపీదే, పంచుమర్తి
జగన్ రెడ్డిని కేవలం 11 సీట్లకు పరిమితం చేస్తూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన, ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేసిన జగన్ తీరు మాత్రం మారటం లేదని చెప్పి పంచమర్తి అనురాధ విమర్శించారు. పార్టీ మొత్తం ఖాళీ అవుతున్న ఆత్మపరిశీలన మానేసి రాష్ట్రంలో ఏదో ఒక రాద్ధాంతం చేయడం జగన్ అలవాటుగా పెట్టుకున్నారంట. యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ డిఎస్సి పోస్టులంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ కేవలం టీడీపీ హయాంలో మాత్రమే జరిగిందంట. ఎట్లా అండి ఎట్లా అనురాధ గారు మెగా డిఎస్సి ఇచ్చారా? మెగా అంటే ఏంటండి అనురాధ గారు? మెగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి అది కూడా దీంతో కలిపేసి మీరు 10,000 పోస్టులు ఇస్తే 10,000 ప్లస్ 6,100 10,000 ఇస్తే అది మెగా డిఎస్సి అవుతుందా? 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలకి సింగిల్ నోటిఫికేషన్లో అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల్లోనే సింగిల్ నోటిఫికేషన్లో భర్తీ చేస్తే అది కదా మెగా అంటే. మెగా కాదు మీరు ఇచ్చింది మినీ పేరుతో దగా 50% అని చెప్పి ఏదైతే మార్కులు అర్హత అని పెట్టి ఇంటర్మీడియట్లో డిగ్రీలో పర్సంటేజ్ పీజీలో 50% అని చెప్పి 8 లక్షల మంది విద్యార్థులు ఇలా పొట్టగొట్టారు మీరు. 8 లక్షల మంది డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకి అర్హత లేకుండా దగా చేశారు. మీరు ఇచ్చింది మినీ దగా డిఎస్సి, మెగా అని ఇంకో దయచేసి చెప్పమాకండి. జగన్ గారు అంటే ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదంట. ఎన్నాళ్ళు ఇలా అబద్ధాలతో కాలం వెళ్ళదిస్తారు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బతికంతా అబద్ధాలే కదా. సో తప్పదు, మీరు కూడా స్క్రిప్ట్ రాసి ఇచ్చింది చదవాలి కదా, లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న పదవులు తీసేస్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిఎస్సి పోస్టులు 21,108 డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. లెక్క చెబుతా రాసుకోండి. ఒకవేళ కుదరకపోతే మళ్ళీ మీ వీడియో ఎవరికైనా పంపించి వాళ్ళ చేతన లెక్క రాపించుకొని ఈసారి చెప్పేటప్పుడు ప్రెస్ మీట్లో చక్కగా చెప్పండి. 1998లో మీరు అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సికి సంబంధించి భర్తీ చేయకుండా వదిలేసినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో 4,059 జగన్ గారు వచ్చినా చేశారు. 2008 డిఎస్సికి సంబంధించిన 2,193 పోస్టులకి జగన్ గారే ఇక్కడ ఏదైతే వాళ్ళని ఉద్యోగాల్లో తీసుకున్నారు. 2018 డిఎస్సికి సంబంధించినటువంటి 6,954 మంది జగన్ గారి ప్రభుత్వంలోనే ఉద్యోగాలు ఇచ్చారు. 2019లో స్పెషల్ డిఎస్సి కింద 602 పోస్టుల్ని జగన్ గారే వాళ్ళ జాబుల్లోకి తీసుకున్నారు. కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు ఏదైతే ఉందో అది 1,200 పోస్టులు. 2024 డిఎస్సి ద్వారా 6,100 పోస్టులు జగన్ గారి నోటిఫికేషన్ ఇచ్చింది. సో మొత్తంగా 21,108 పోస్టులు. సో ఇది తెలుసుకోవాలి. తెలియకుండా మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎలా అనురాధ గారు? ఆ రోతనాడు పత్రికలో మెయిన్ పేజీలో అండ్ జిల్లా పేజీలో వార్తల్లో ఒకటే దానికి సంబంధించినటువంటి వార్త. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పర్యటనకి సంబంధించిన దాంట్లో మెయిన్ పేజీలో ఏమేశారు? సభా ప్రాంగణానికి వెళ్ళేటటువంటి రహదారులను మెరుగుపరచండి అని చెప్పి మంత్రుల సంఘం ఏదైతే మంత్రులందరితో కమిటీ చేశారు. మోడీ గారు వస్తున్నారు కాబట్టి రేపు 2వ తారీఖు ఆ కార్యక్రమానికి సంబంధించి దాన్నే జిల్లా పత్రికలో దాంట్లో డెప్త్గా రాశారు. జిల్లా పత్రికలో రాసేది జనాలకు తెలియకూడదు, అదే మెయిన్ పత్రికలో వస్తే అమ్మో ఈ విధంగా దుబారా చేస్తారని అందరూ అంటారు కాబట్టి దాన్ని అక్కడ రాయనికుండా చేశారు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ పేజ్ అంటే ఈనాడు కిరణం అన్ని చెక్ చేసి బురజల్లే వార్తలు అంటే బాగా హైలైట్ చేసేయాలండి. ప్రభుత్వానికి బాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి అన్నిటినీ బాగా హైలైట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వ్యతిరేకంగా రాసేటటువంటి వార్త మొత్తం హైలైట్ చేసి రాస్తారు. సో ఈ వార్త ఇప్పుడు ప్రజలకు తెలిస్తే ఎంత దుబారా జరుగుతుందని అంటారు కాబట్టి వార్త మెయిన్ పేజీలోనేమో సభా ప్రాంగణానికి వెళ్ళేటటువంటి రహదారులను మెరుగుపరచండి అంటే నరేంద్ర మోడీ గారు రేపు 2వ తారీఖు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఫస్ట్ చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అనేటటువంటి సినిమాలో ఒకటి ఎలా ఉంటుందో అలానే అమరావతికి జరగాలి మళ్ళీ శంకుస్థాపనలు, చల్లాలి ఏదైతే చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి అనేటటువంటి ఒక కార్యక్రమానికి వస్తున్నాడు. అంతకుముందు ఇదే కార్యక్రమానికి వస్తే కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. తర్వాత మా మొహాన మట్టను నీళ్లు జల్లెళ్ళాడని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు తిట్టిపోశాడు. మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు 5 లక్షల మందిని గ్యాదర్ చేస్తున్నారంట. 5 లక్షల మంది జనాల్ని సమీకరిస్తూ ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఆ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి దాంట్లో జిల్లా పేపర్లో చూస్తే ప్రధాని పర్యటనకు 6,000 మందితో బందోబస్తు. తప్పలేదు, పెట్టండి. 6,000 మంది కాబట్టి 60,000 మంది పెట్టవచ్చు. ప్రధానమంత్రి గారికి ఖచ్చితంగా భద్రత ఉండాలి. దాన్ని అసలు ఎవ్వరూ కూడా తప్పుపట్టడానికి వీల్లేదు. అలానే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి కూడా అదే విధమైనటువంటి భద్రత ఉండాలి కదా. కనీసం పర్యటనలకు వెళ్తుంటే
100-200 మంది కూడా బందోబస్తు లేనటువంటి దరిద్ర పరిస్థితి కల్పించడం అనేది దుర్మార్గం. సో ఇక్కడ వెలగపూడి సచివాలయం వెనక జరుగుతున్న ఏర్పాట్లను రాసి 2.41 కోట్లతో విద్యుత్ దీపాలకు టెండర్లు. శాశ్వత విద్యుత్ దీపాలు కాదండి బాబు, మళ్ళీ మీరు అనుకునేది ఏదైతే సభా ప్రాంగణానికి వచ్చేటటువంటి ఆ రహదారుల దగ్గర తాత్కాలికంగా విద్యుత్ దీపాలని అమర్చడానికి టెండర్లే 2,40,00,000 పిలిచారు. అది కూడా చూడండి, రాత్రి సమయాల్లో అద్దె ప్రాతిపదికన లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ఈ మార్గాల్లో రాత్రి సమయాల్లో అద్దె ప్రాతిపదికన లైటింగ్ ఏర్పాట్లు చేసేందుకు 2.41 కోట్లతో స్వల్ప టెండర్ ప్రకటన పిలిచారు. స్వల్ప టెండర్ అండి, బుడ్డ టెండర్ అంట. కేవలం 2,41,00,000 దుబారాకు సంబంధించి. ఇది అద్దె ప్రాతిపదికన, ఏది రాత్రి అద్దె ప్రాతిపదికన లైటింగ్ ఏర్పాట్లు చేసేందుకు 55.92 లక్షలతో వేదిక వద్ద, 24.31 లక్షలతో పార్కింగ్ ప్రదేశాలు, 58.20 లక్షలతో కంటింజెంట్ రూటు, వివిఐపి 1 రూట్లో 47.49 లక్షలతో 2, 3, 4 విఐపి రూట్లో 55,61,000తో 5, 6, 7 మార్గాలు. ఇట్లా మొత్తం విద్యుత్ దీపాలను అమర్చడానికి 2,41,00,000. మొన్న చూసాం కదా, ఇంకోటి 88,50,000, అంటే దాదాపు 90 లక్షల రూపాయలు ప్రధానమంత్రి మోడీ గారి పర్యటనలో 3D నమూనాని గ్రాఫిక్స్ చేసి చూపించడం కోసం 90 లక్షలు. ఈ విధంగా మరి 5 లక్షల మందిని తరలించడానికి నాకు తెలిసి ఒక 500 కోట్లు ఖర్చు ఈ సభకి. ఎందుకంటే 5 లక్షల మందిని సేకరించి 5 లక్షల మందికి వెహికల్స్, సో వీళ్ళందరికీ సంబంధించిన ఏర్పాట్లు, ఈ డయాస్, 250 ఎకరాల్లో భారీ సభ, సో ఒక 500 కోట్లు దీనికి తగలేస్తారనమాట. ఎలా దోపిడీ జరుగుతుందో ఒకసారి చూడండి. ఇంకొక బూతు జ్యోతిలో ఒక వార్త, మన జోన్పై రైల్వే రివర్స్ అనేటటువంటి వార్తని వారు ప్రధానంగా ఇచ్చారు. ఏమని, మిగిలిన చోట్ల ఒకలాగా ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా రైల్వే శాఖ వ్యవహరిస్తూ ఉంది. సో ఇక్కడ భవనాలు ఆల్రెడీ రెడీగా ఉన్నా కూడా ఇక్కడ ఆల్రెడీ రైల్వే శాఖ తన రైల్వే జోన్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు స్టార్ట్ చేయలేదు. ముందు మీరు బిల్డింగ్లు కట్టండి, కట్టిన తర్వాత స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మిగిలిన చోట అట్లా కాదు, స్టార్ట్ చేసిన తర్వాత కడుతున్నారు అనేది ఈ వార్తలో సారాంశం. బట్ ఎంపీలు ఉండి ఏం పగలు తీస్తున్నారు అనేటటువంటి ఇండైరెక్ట్ వార్త రాశారు. ఎందుకు ఈ వార్త రాశారంటే, రేపొద్దున అక్కడ ఎంపీలు రియాక్ట్ అయిపోయి, సో ఎంపీలు అంతా స్పందించారు అని చెప్పి మళ్ళీ వీళ్ళే రేపొద్దున రాసి, సో దానికి సంబంధించిన పనులు స్టార్ట్ అయిపోతున్నాయని, స్టార్ట్ అవ్వకపోయినా అవుతున్నాయని రాస్తారు. దానిలో భాగంగా ఇది జోన్ శంకుస్థాపనకు సంబరాలేవి. విశాఖలో ఈ ఏడాది జనవరి 8న కొత్త జోన్ కార్యాలయ నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తే ఈ కార్యక్రమానికి రైల్వే శాఖ మంత్రి కూడా అటెండ్ కాలేదంట. చాలా గొప్పగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన. మోడీ వస్తే రైల్వే శాఖ మంత్రి రాలేదంట రైల్వే జోన్ శంకుస్థాపనకి. ఇది చాలా గొప్ప పరిపాలన ఏ విధంగా నడుస్తుందంటానికి ఇది. మిగిలిన చోట ఇప్పుడు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం ముందు టెంపరీ బిల్డింగ్లో స్టార్ట్ అవుతాయి. ఎక్కడైనా జోన్కు శంకుస్థాపన అయిపోయింది జనవరి 8న, ఆల్రెడీ 3 నెలలు దాటిపోయింది. అవి కూడా ఇంకా దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు స్టార్ట్ కాల. అంటే బిల్డింగ్లు కట్టినా స్టార్ట్ అవుతాయి. అంటే ఒక 5 ఏళ్ళలో 7 ఏళ్ళలో బిల్డింగ్లు కడితే దాని తర్వాత అప్పుడు దాకా దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు స్టార్ట్ అవ్వంటే ఎంతకంటే దిక్కుమాలినతనం, ఎంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏమైనా ఉంటుందా? సో ఇప్పుడు ఉన్నత ప్రభుత్వంలో మీరే కదా, మరి ఎందుకు స్టార్ట్ చేయాలి? ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తాం, ఎంత ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, చేతకానప్పుడు తప్పుకోమని రాయాలి కదా మరి పత్రికలో. అది ఏదన్నా చిన్న సంఘటన జరిగితే కేంద్ర ప్రభుత్వం మేము కలిసి లేకపోయినా మా మీద బురద జల్లేటటువంటి వార్తలు రాసేవాడు కదా బూత్ కృష్ణ గారు, అదే అలియాస్ రాధాకృష్ణ గారు. మరి ఇప్పుడు మరి ఇది నిలదీయండి, నిలదీస్తూ ఇంత అన్యాయం ఏందని చెప్పి మరి తిరగబడమనండి. రేపు మోడీ గారు వస్తున్నారు కదా, అడగమనండి. ఏం ఉండవు, ఏదో వార్త రాసేసి వదిలేసి తర్వాత ఎంపీలు రియాక్ట్ అయ్యారు, అసలు మాట్లాడేసాం అయిపోతుంది ఇక్కడ అంటారు. మళ్ళీ కాలయాపన చేసేటటువంటి కార్యక్రమే ఉంటుంది.